Hi students, వెల్కమ్ టు ఈస్ ఫర్ నవోదయ అండ్ సైనిక్ స్కూల్ ఆన్లైన్ అండ్ యాప్ క్లాసెస్. మనం గత క్లాసెస్లోని సింప్లిఫికేషన్ డిస్కస్ చేస్తున్నాం. స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, అన్ని ఫ్రాక్షన్స్ వాటన్నిటి గురించి డిస్కస్ చేసేసాం. తర్వాత ఏంటంటే నెక్స్ట్ చాప్టరు మనం నెంబర్ సిస్టమ్ డిస్కస్ చేసాం. తర్వాత చాప్టర్ ఏంటి అంటే రేషియో అండ్ ప్రపోర్షన్. రేషియో ప్రపోర్షన్లోని వాట్ ఈజ్ మీన్ బై రేషియో, వాట్ ఈజ్ మీన్ బై ప్రపోర్షన్. ఫస్ట్ వాట్ ఈజ్ మీన్ బై రేషియో, రేషియో గురించి చూద్దాం. వాట్ ఈజ్ మీన్ బై రేషియో? రేషియో అంటే ఏంటంటే కంపారిజన్ ఆఫ్ టూ సేమ్ ఆర్ ఈక్వల్ క్వాంటిటీస్ ఈజ్ కాల్డ్ రేషియో. కంపారిజన్ ఆఫ్ టూ సేమ్ ఆర్ ఈక్వల్ క్వాంటిటీస్ ఈజ్ కాల్డ్ రేషియో. అయితే రేషియో ఈజ్ డినోటెడ్ బై A/B ఆర్ A/B. రేషియోని A/B లేదా A/Bతో సూచిస్తాం. ఇన్ A/B, A ఈజ్ కాల్డ్ యాంటిసిడెంట్. ఏని ఏమంటారంటే యాంటిసిడెంట్ అంటారు. A ఈజ్ కాల్డ్ యాంటిసిడెంట్, B ఈజ్ కాల్డ్ కాన్సిక్వెంట్. ఏ యాంటిసిడెంట్ అయితే B కాన్సిక్వెంట్ అవుతుంది. రేషియోని A/B లేదా A/Bతో సూచిస్తారు. నెక్స్ట్ ఇన్వర్స్ రేషియో ఆఫ్ A/B. A/B ఇన్వర్స్ రేషియో కావాలి. A/B ఇన్వర్స్ రేషియో ఏమవుతుంది? ఇన్వర్స్ మీన్స్ 1/A=1/B. ఫర్ ఎగ్జాంపుల్ 2:3 ఇన్వర్స్ రేషియో ఏమవుతుందంటే 1/2:1/3. అంటే ఏం చేయాలంటే రెసిప్రోకల్ రాసుకోవాలి. 4:5 ఇన్వర్స్ రేషియో ఏమవుతుందంటే 1/4:1/5. ఇలా ఏంటంటే ఏమవుతుంది అంటే 1/A=1/B. ఇక్కడ నుంచి క్రాస్ మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 3:2. ఇక్కడ నుంచి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 1 జా 4 1 జా 5:4. కాబట్టి ఇన్వర్స్ రేషియో ఆఫ్ A/B ఏమవుతుందంటే 1/A=1/B. నెక్స్ట్ ఇన్వర్స్ రేషియో ఆఫ్ A/B/C. సిమిలర్ ఎక్కడ ఎలా చేసామో ఇక్కడ కూడా అంతే. 1/A=1/B/1/C. 1/A=1/B/1/C. ఏ టర్మ్ కావాలంటే రిమైనింగ్ 2 టర్మ్స్ డినామినేటర్ ప్రోడక్ట్, లేదా ABC ఎల్సిఎం ఏం చెప్తామంటే ఎల్సిఎం ఆఫ్ ABC అంటాం. ABC డివైడ్ బై ఏ ఏం మిగులుతుంది? ABC డివైడ్ బై ఏ పోతే BC. అలాగే ABC డివైడ్ బై BB క్యాన్సిల్ అయితే ఏం మిగిలింది? AC. అదే విధంగాను ABC డివైడ్ బై CC క్యాన్సిల్ అయితే ఏముంటుంది? AB. కాబట్టి BC:AC:AB. లేదా ఇంకోలా కూడా చెప్పొచ్చు. ఏ టర్మ్ ఇఫ్ యూ రిక్వైర్ ఏ టర్మ్ రిమైనింగ్ 2 టర్మ్స్ డినామినేటర్ ప్రోడక్ట్. రిమైనింగ్ 2 టర్మ్స్ కూడా డినామినేటర్ ప్రోడక్ట్ చేస్తాం. B/C BC. B టర్మ్ కావాలంటే A/C AC. C టర్మ్ కావాలంటే A/B AB. కాబట్టి ఏది కావాలో అది వదిలేసి మిగతా వాటి యొక్క డినామినేటర్ ప్రోడక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు 1/, ఉంటేనా, మళ్ళీ న్యూమరేటర్లో ఏదైనా వాల్యూ ఉంటే కుదరదు. నెక్స్ట్ డూప్లికేట్ రేషియో ఆఫ్ A/B. డూప్లికేట్ ratio of A/B, that is A²:B². Duplicate means double, A/A, B/B. Next subduplicate ratio of A/B. Subduplicate ratio of A/B, that equal to, subduplicate means square root of A/square root B. Next triplicate ratio of A/B. Triplicate ratio of A/B. Triplicate means A/A, B/B. కాబట్టి A/A ఏమవుతుంది? ట్రిపుల్. A/A, that equal to A³. Similar B/B, now A³:B³. Next subtriplicate ratio of A/B. Subtriplicate ratio of A/B ఏమవుతుంది అంటే క్యూబ్ రూట్ ఆఫ్ A
క్యూబ్ రూట్ బి. క్యూబ్ రూట్ ఆఫ్ ఏ ఇస్ టు క్యూబ్ రూట్ బి అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ట్రిప్లికేట్ సబ్ ట్రిప్లికేట్ అయిపోయింది. నెక్స్ట్ కాంపౌండ్ రేషియో. కాంపౌండ్ రేషియో అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై కాంపౌండ్ రేషియో? కాంపౌండ్ రేషియో గివెన్ రేషియోస్ antecedent comma consequent product ratio is called compound ratio. Given ratios antecedent comma consequent, for example A is to B, C is to D, E is to F, this is only ratios. Given ratios antecedent A into C into E, B into D into F, this is antecedent consequent product ratio is called compound ratio. Given ratios antecedent comma consequent product ratio is called compound ratio. This is about ratio. Proportion. What is mean by proportion? Proportion means equality of two ratios is called proportion. Equality of two ratios is called proportion. For example, equality of two ratios, A is to B one ratio, C is to D another ratio. Equality of two ratios, A is to B equal to C is to D. ఇక్కడ నుంచి ఏమవుతుందంటే ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్ మీన్స్ ప్రోడక్ట్, దట్ ఎంప్లాయిస్ AD ఈక్వల్ టు BC ఈజ్ కాల్డ్ ప్రపోర్షన్ లా. Proportion law. ADs are extreme terms. BCs are mean terms. A is to B equal to C is to D. Then AD equal to BC. AD equal to BC is called proportion law. ADs are extreme terms. BCs are mean terms. Next. Fourth proportion. Next, fourth proportion. Okay. A is to B equal to C is to D. A first term, B second term, C third term, D fourth term. A is to B equal to C is to D. Then D is called fourth proportion. First, second, third, fourth. You want fourth proportion. That's why D is called fourth proportion. AD equal to BC. A into D equal to B into C. If you want D, A go there, divide by A. That's why that implies D equal to BC by A. D equal ఏమవుతుంది? BC by A. Fourth proportion D equal formula BC by A. Next, third proportion. What is mean by third proportion? Find the third proportion value. Third proportion. A is to B equal to B is to C. A first term, B second term, C third term. Then C is called third proportion. C is called third proportion. PROPORTL proportion. Now AC equal to B square. AC equal to B square. C equal to B square by A. If you want C value. Why C value? First term, second term B, third term C. That's why third proportion requires C equal to B square by A. Next, mean or second proportion. Mean or second proportion. A is to B equal to B is to C. Then
A first term, B second term, C third term. That's why B is called mean proportion. Mean proportion. Now AC equal to B square. B square equal to AC. B equal to square root of AC. B equal to square root of AC. AC equal to B square. If you want C, A here multiplied, go there. That's why divisible. B square by A. Similar, B equal to square root of AC equal to B square. AC equal to B square. B equal to square root of AC. Now,